ఊకనే హామీల కొరకు కొట్లాడి చివరగా కాంగ్రెస్ పార్టీ కంటే ఒక్క సీట్ ఎక్కువ వచ్చినా బీజేపీ పార్టీ ఇక్కడ ప్రభుత్వాన్ని కూల్చేస్తుంది అన్నటువంటి ఒక వాదన కూడా వినబడుతుంది. ముఖ్యంగా రాజకీయ విశ్లేషకులు మాట్లాడుతున్నటువంటి మాట ఇది. నిజంగానే అట్లాంటి పరిస్థితి వస్తే ప్రభుత్వం కూలడానికి అవకాశం ఒకవేళ వస్తే అసలు ఎలాంటి నిర్ణయాలు తీసుకోబోతున్నారు? నిర్మల నా కోపానికి కారణం ఏందో గమనించిన వాళ్ళు అమిత్ షా గారిని ఎస్ అనడం తర్వాత ఈ కూల్చివేతల విషయమే కావచ్చు. ఇప్పుడు ఒక ముఖ్యమంత్రి మీద సోషల్ మీడియాలో వచ్చిన దాని మీద కేసు పెట్టేసి హోమ్ మినిస్ట్రీ ముఖ్యమంత్రి మీద కేసు పెడతారు. ఎంత సిల్లీగా ఉంటుంది అది. నేషనల్ హోమ్ మినిస్ట్రీ తెలంగాణ సీఎం మీద ఐడబుల్ డిజిగ్నేషన్ అది. సీఎం ప్రజాస్వామ్య వ్యవస్థ మీద ప్రజలకు నమ్మకం పోయే ప్రక్రియ అది. కేజ్రీవాల్ గారిని అరెస్ట్ చేయడం కూడా. ఇప్పుడు లెఫ్టినెంట్ గవర్నర్ అల్టిమేట్ డిసిషన్ మేకర్ని వదిలేసి మీరు కేజ్రీవాల్ గారి మీద పడ్డారు. మళ్ళీ అంతకంటే ముందు అరెస్ట్ అయిన కవిత గారిని మళ్ళీ వదలలే. మళ్ళీ మీ రాజకీయాల కొరకు వదిలి రాజకీయాల కోసం ప్రభుత్వాన్ని వాడకండి. ఏకాఏకి హోమ్ మినిస్ట్రీ కేసు పెడుతుంది ఒక ముఖ్యమంత్రి మీద, సమన్స్ ఇష్యూ చేస్తుంది, మీరు రావాలంటది. ఎలక్షన్లలో ఎలక్షన్ టైంలో ఇప్పుడు ఏంది ఆపద్ధర్మ హోంమంత్రి గారు అట్లా చేయొచ్చా అంటే అన్నందుకే నేను అప్పుడు అన్నది మీరు రేవంత్ రెడ్డి గారిని ఏం చేయలేరు అని దాని నుంచి వచ్చిన యాంగరే ఇది. ఎందుకంటే ఇక్కడ తెలంగాణ ప్రజలు చాలా కష్టపడి ఒక రకంగా ఇప్పుడు కేసీఆర్ గారు మనకు సాఫ్ట్ కనిపిస్తారు కానీ పూర్తి చంద్రముఖిగా మారిన చంద్రశేఖర్ రావు గారిని ఎదుర్కోవడానికి ఎంత ఫైట్ చేయాల్సి వచ్చింది. కాంగ్రెస్ అంటే ఇష్టం లేకపోయినా చేతి గుర్తుకు ఓటేసిన పెద్దల్ని నేను చూసిన చాలా మంది దయాకర్ ఎంత చేసిరా మీరు మీకు ఓటేయాల్సి వచ్చింది మాకని. అంటే జీవితంలో ఆ చెయ్యి చేతికి ఓటేయలే. అయినా కేసీఆర్ గారిని వ్యతిరేకించడానికి మాజీ మావోయిస్టుల నుంచి మొదలు పెడితే చాలా మంది ఇటువైపు డైవర్ట్ అయ్యి న్యూట్రలిస్టులు మొత్తం కాంగ్రెస్ ఓటేసి గెలిపిస్తే ఒక్క సీట్ ఎక్కిస్తే కూలగొడతాం, ఒక్క సీట్ వస్తే మరి మాకు రేపు ప్రభుత్వం వస్తే బీజేపీ ప్రభుత్వాన్ని కూలగొడతామా? రేపు కేంద్రంలో వస్తే కూలగొట్టాలన్నా? అదా సంస్కృతి? ఒక్క సీటుతో కేరళలో ఎట్లా ప్రభుత్వాలు ఒక్క సీటు మెజార్టీతో ఎట్లా ఫామ్ చేస్తున్నాయి, ప్రజాస్వామ్యం ఎడిపోతున్నది. కాబట్టి అలాంటప్పుడు కొంచెం కాన్స్టిట్యూషన్ మీదనో కొంచెం విఘ్నులుగానో చదువుకున్న కోపం వస్తుంది డెఫినెట్గా. ఆ యాంగర్ నుంచి వచ్చింది ఇదంతా కూడా. ప్రభుత్వాన్ని కూల్ చేస్తాము, ఇది చేస్తాము అని అంటే నేను మీరేం బీకేది లేదా నాయన, మీరు చేసుకోండి, మంచిగా చేసుకోండి, మీకు అధికారం వస్తే మీరే చేసుకోండి, కానీ ప్రభుత్వాన్ని కూల్చే పని ఎందుకు? ఒకవేళ మేమే ఫర్ ఎగ్జాంపుల్ చెప్తున్నా, మేము టీఆర్ఎస్ వాళ్ళని మొత్తం తీసేసుకున్నాం మనకు అప్పుడు ఏమంటారు? ఇది మంచి పద్ధతి కాదు, సంస్కృతి కాదు. కాబట్టి నేనేమంటున్నా అంటే రేపు కాంగ్రెస్ ప్రభుత్వం ఉంటుంది, రేపు కాంగ్రెస్ ప్రభుత్వం దేశంలో వస్తుంది. కాబట్టి డబుల్ ఇంజిన్ సర్కార్ మీది కాదు మాదవుతున్నది. కాబట్టి ఇంకేమో అవుతుంది ఇదవుతుంది అని ఆశలతో ఇప్పుడు ప్రజలకు ఎట్లుంటుంది అని ఇంట్రెస్ట్ ఎట్లుంటుంది అంటే ప్రభుత్వం ఇన్సెక్యూర్గా ఉందట కదా, పోతుందట కదా. ఈ చర్చ ఏమైందంటే ఓటుని టిల్ట్ చేస్తుంది. ఇది కూడా ప్రచారంలో ఒక భాగం. ఏది గెలిచేవాడికి ఇద్దాము అనేటువంటి ఫీలింగ్ క్రియేట్ చేస్తారు. గెలిస్తే ఈ ప్రభుత్వాన్ని ఉంచరట ఇది రాజనీతి కాదు కదా. నేను అందుకని అబద్ధాలకు పెద్ద కొడుకుల్లాగా ఉండకండి బీజేపీ మిత్రులు, మీరు నిజాలతో ఉండండి. నేను అంటే మీన్స్ కిషన్ రెడ్డి గారు మీ ఆ స్థాయి అబద్ధాలు ఆడతారని నేనేమన్నా, లేకపోతే మన బండి సంజయ్ గారు వాళ్ళ దాన్ని మీరు డెప్యూట్ చేసుకుంటే ఏమైందంటే మీ క్రెడిబిలిటీ ఇక్కడ క్రైసిస్లో పడుతుంది. తెలంగాణ రాజకీయాలు ఉత్తర భారతదేశ రాజకీయాలు లెక్కనో, సౌత్ రాజకీయాలు ఉత్తర భారతదేశ రాజకీయాలు లెక్కనో అబద్ధాల మీద నడవవు. కాబట్టి ఇక్కడ కొంత తెలివితో ఉంటారు, వాటిని గమనించాల్సింది అవసరం. ఎక్కడికక్కడికి లోకల్ స్టాండీ ఉంటుంది. కాబట్టి డెఫినెట్గా నేను అనుకుంటున్నా వాళ్ళకి ఆ పరిస్థితి రాదు. మంచిగా ప్రతిపక్షంలో కూర్చొని మన మోడీ గారు వస్తారా, అమిత్ షా గారు ఉంటారా, లేదంటే యోగి గారు వస్తారా, మీరు ప్రతిపక్ష నాయకులుగా రేపు భవిష్యత్తులో మంచి పాత్ర పోషించాలని కోరుకున్నాం. అసలైన తొలి వెలుగు. ఫాలో వాట్సాప్ @తొలి వెలుగు official.